రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థికంగా వెసులుబాటు కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల్లో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పీఎం కిసాన్ ద్వారా ప్రతి ఏటా రైతులకు 6,000 కేంద్రం అందిస్తోంది. ఇదే సమయంలో రైతుల రుణ పరిమితి పెంపుపైన సానుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి రైతుల ఆర్థికంగా మరింత తోడ్పాటు అందుతుందని కేంద్రం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేసింది. రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా స్వల్పకాలిక వ్యవసాయ రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపుదల చేస్తూ 2025-26 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. డేటాలో 2024-25 వార్షిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో మొత్తం 66,37,482 కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు ఉన్నట్లు తెలిపారు. ఆయా ఖాతాల ద్వారా 84,522 కోట్ల మేర రుణాలు అందించడం జరిగిందన్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 6,73,570 కార్డులు ఉండగా వాటి ద్వారా 10,134 కోట్ల మేర రుణాల రూపంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 1,94,154 ఖాతాలుండగా 1,677 కోట్ల మేర రుణాలు అందించడం జరిగిందని వివరించారు. సవరించిన వడ్డీ రాయితీ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 69,420.99 కోట్లు రుణాలను 2024-25 ఏడాదికి విడుదల చేయగా అదే ఏడాది ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ కింద 595.38 కోట్ల మేర చెల్లింపులు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయబడిన సంఖ్య, రుణాలు పంపిణీ చేయబడిన మొత్తం వివరాలు, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణాల వివరాలను మంత్రి వెల్లడించారు.